మొదటి ఆది దేవునిగా మనకు అధ్యక్షులు. ఒక్కొక్క యుగంల కృతయుగంలో నరసింహస్వామిని, త్రేతాయుగంలో రాముణ్ణి, ద్వాపార యుగంలో కృష్ణుని, కలియుగంలో మన కలికి అంటే కలియుగం లేనిది కలియుగ కృతవు చండీ వినాయక. కలియుగంలో చండీని వినాయకుడిని పూజించమనున్నాయి కాబట్టి మనం కలికి మొదలు వినాయకుడిని చండీ దేవుణ్ణి ఎక్కడైనా పూజిస్తున్నాం. కలువు కృతవు చండీ వినాయక అంటే వినాయకుడికి ఉన్న ప్రాముఖ్యత అది. ఆ గణపతి పూజ చేసినాం. మాకు కానీ మా ప్రజలకు కానీ మా నియోజకవర్గం కానీ మా భక్తులకు కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండదో అందరూ సుఖ సంతోషాలతో పిల్లా పాపలతోని అందరూ కూడా మంచి వృద్ధి చెందాలని మరి మన కవిత గారు బ్రహ్మాండంగా పూజ చేసినాం. పుణ్యావాచనం చేసినాం. పుణ్యావాచనం ఎందుకు చేసినాం అంటే ఎంతోమంది మనల్ని మట్టు పెట్టడానికి శత్రువులు కూడా లోపలికి వచ్చేటోళ్ళు ఉంటారు, మిత్రులు వచ్చి ఉంటారు. మిత్రులు మన మీద ప్రేమ చూపెట్టలే, శత్రువులు గేటు దగ్గరనే మారి మన దిక్కు తిరగాలి. వాళ్ళని నష్టపోమని అంటలేము, వాళ్ళు కూడా మారి మనం చెప్పినట్టుని మనకు మద్దతు ఇచ్చి మన వెంబడి ఉండాలి అని ఆ విధంగా పుణ్యావాచనం చేసినాం. రక్షాబంధనం రక్ష పూజ చేసినాం. ఏం చేసినాం? ఎలాంటివి చేసినా ఈ కంకణం ఉన్నంతసేపు మీరు ఎవరన్నా కానీ మిమ్మల్ని మేము జయిస్తా అని చిట్కేసే విధంగా రక్షాబంధనం పూజ చేసినాం. ఆ విధంగా ఈ యొక్క మన పరాభవనామ సంవత్సరంలో అన్ని జయములు కలగాలి, శుభములు కలగాలి. పంచాంగం లోపలికి వెళ్తే ఏ గ్రహానికి ఎట్లుంది, ఎవరు ఏ విధంగా జరుగుతున్నది, మనకు వర్షాలు ఎట్లున్నాయి, మనకు పంటలు ఏ విధంగా పండుతాయి, మన రాష్ట్రం ఎట్లున్నది, పక్క రాష్ట్రాలు ఎట్లున్నాయి, మన దేశం ఎట్లున్నది అని చెప్పేదే ఈ పంచాంగం. చిన్న ఉదాహరణ చెప్తా. నాస్తిక లోకంలో కొంతమంది ఉంటారు, ఇదంతా నిజమేనా, ఇవాళ పెద్ద పెద్ద శాటిలైట్లు పెట్టుకొని చంద్రుడు అక్కడ ఉన్నాడని కనుక్కుంటాను. కానీ మీ అందరికి ఒక విషయం చెప్తా. మంత్ర పుష్పంలా చంద్రమాన్ పుష్ప యోపాం పుష్పం వేద పుష్పమాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. చంద్రమావా అపాం పుష్పం పుష్పమాన్ ప్రజావాన్ పశువం భవతి. చంద్రమండలంలో పువ్వులున్నాయి, అపాం నీళ్లున్నాయి, భూమి ఉన్నదని ఏ ఖగోళ శాస్త్రాలు చెప్పన్నాడు, మన పంచాంగం చెప్పిందంటే ఎంత గొప్ప ఒకసారి చెప్పండి. ఇవాళ ప్లానిటోరియాలు పోయి గ్రహణం ఎన్నటి పడుతుందో చెప్తాను. కేవలం పంచాంగ క్యాలిక్యులేట్ ప్రకారం ఏనాడు గ్రహణం పడుతుంది, ఎన్ని గంటలకు పడుతుంది, సూర్యుడు ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఆ రాహుకేతులు ఎన్ని గంటలకు వచ్చి మింగుతున్నారు, ఎప్పుడు వదిలిపెడుతున్నారు అని చెప్తాను. అంటే పంచాంగానికి ఉన్న విశిష్టత గురించి మీరు ఒకసారి ఆలోచించండి. తెలియని వాళ్ళు 100 అనుకుంటారు, కానీ ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళు మనము తప్పనిసరి తూచా తప్పకుండా పాటించాలి. ఈ శాస్త్రం గురించి చెప్పే ముందు కవిత గారి గురించి నేను చెప్తా. ఎన్నో యాగాలు యజ్ఞాలు క్రతువులలో పాల్గొన్నారు. ఎక్కడ కూడా గింత గర్వం లేకుండా, అహంకారం లేకుండా చాలా భక్తి శ్రద్ధలుగా ఇప్పుడు కూడా చూసిళ్ళు. కార్యకర్తలందరినీ నా పక్క పంట కూర్చోండి, మీరందరూ మీరే నా బలం, మీరే నా భుజాలు, నా పక్క పంట కూర్చోండి అని పూజ చేసేళ్ళు. ఇక అంతకన్నా గొప్ప ఏం కావాలి? రాజు మంచిగుంటే పరిపాలన బాగుంటుంది, మన అధికారి మంచిగుంటే మనం మంచుకుంటాం.